విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాని మోడీ విరమించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 29న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని తన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని అంటున్న స్టీల్ ప్లాంట్ కార్మికులతో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 29వ తేదీన ప్రధానమంత్రి మోడీ విశాఖలో పర్యటిస్తున్నారు అనే సమాచారంతో కార్మికులు మరోసారి తమ డిమాండ్లను ముందుకు తీసుకొస్తున్నారు. ప్రధానంగా మోడీ ఈ స్టీల్ ప్లాంట్ పైన ఒక ప్రకటన చేయాలని వారంతా కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్టీల్ ప్లాంట్కు సంబంధించిన కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 29వ తారీఖున మోడీ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? 2021 జనవరి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా అమ్మేస్తామని చెప్పి ప్రకటన చేసింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళా ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఇటు ఎన్టీపీసీ, ఏపీ జెన్కో కలిపి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పెడతామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని ఒక డిమాండ్ చేయదలుచుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, భారతదేశానికే మణిహారం లాంటిది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏకైక పెద్ద పరిశ్రమ. లక్షలాది మంది కర్మాగారం మీద ఆధారపడుతున్నారు. ఈ కర్మాగారం సముద్ర తీరాన ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ. ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని మైన్స్ లేని కారణంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేస్తామనేటువంటి ప్రకటన చేయాలని ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేయదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, ఈ ఉత్తరాంధ్ర జీవనాడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆ రోజు కోరనున్నాం. సార్, ఈ ప్లాంట్కు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతుంది. గతంలో అందరూ ముట్టడించిన సమయంలో ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటికి కూడా శాలరీస్ అందట్లేదు. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి సంబంధించి కూడా ఆలస్యం అవుతుందని అంటున్నారు. దీని మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? విశాఖ ఉక్కుల యజమాన్యం అనేది చాలా విచిత్రమైన విషయం. ఉత్పత్తి పెంచాలంటున్నారు. ఉత్పత్తితో భాగస్వామి, ఉత్పత్తి ఖర్చుతోనే మన కాంట్రాక్ట్ లేబర్, పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు కూడా మిళితమై ఉంటాయన్నమాట. కానీ ఉత్పత్తికి ఖర్చు పెడుతున్నారు. ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సినటువంటి జీతాలని ఖర్చు కింద చూపించుకుంటాను వాయిదాల పద్ధతి మీద ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఎక్కడంటే ఏదో ఒక ప్రైవేట్ పరిశ్రమలో హీరో హోండా కంపెనీలో పెద్ద యాజిటేషన్ జరిగింది. తప్పుడు నిర్ణయాల వల్ల ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మన యానాంలోని ఓ రీజన్ ఫ్యాక్టరీ, సిరామిక్ ఫ్యాక్టరీలో పెద్ద యాజిటేషన్ జరిగింది అనమాట. ఇది ఒక విద్రోహ చర్యకి కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిపి కుట్ర పన్నుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్స్ కూడాను, కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ కూడా చెప్పామన్నమాట. ఈ విచిత్రమైన పద్ధతి మీరు తగ్గించకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే ఒక తీవ్రవాదం ఇవన్నీ ఇక్కడే వస్తున్నాం. నువ్వు ఉత్పత్తి చేస్తున్నావు, నువ్వు అమ్ముకుంటున్నావు, లాభాలు సంపాదిస్తున్నావు. ఉత్పత్తి సాధకులు ఎవరైతే ఉన్నారో వారి జీతాలు పేమెంట్ చేయకపోతే ఇది సహించేది లేదని చెప్పేసి ఇది తొందరలో నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కేంద్ర కార్యదర్శిని కూడా ఇప్పటికే కోరాం. ఆ కార్యదర్శి సరైన నిర్ణయం ప్రకటించకపోతే మటుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ని ఉత్పత్తి ఖర్చుతో పాటు స్టీల్ ప్లాంట్ వేతనాలను కూడా సమానంగా మీరు చెల్లించవలసిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇది మొత్తానికైతే ప్రధానమంత్రి మోడీ విశాఖ పర్యటన సందర్భంగా మరోసారి కార్మికులంతా కూడా ముక్తకంఠంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు అయితే చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టి వాటిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మోడీ నోటి గుండానే ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించము అనే మాట చెప్పించాలని కూడా వారు ఎన్డీఏ పక్షాలను అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మౌలానాతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.